వెల్కమ్ టు కమలా తెలుగు ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి మనము మామిడికాయతో చారు ఎలా పెట్టుకోవాలి ఏంటనేది, పచ్చి మామిడికాయతో చారు ఎలా పెట్టుకోవాలి ఏంటనేది నేను మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నానండి. ముందుగా మామిడికాయ అనేది తీసుకున్నాను. అంటే మనం పచ్చి మామిడికాయ అండి ఇది. ఒక బౌల్లో ఒక గ్లాస్ వాటర్ అనేది, అంటే ఒక చిన్న గ్లాస్ పావు లీటర్ వాటర్ మనం వేసుకుని మామిడికాయ అనేది ముందుగా ఇట్లా నాట్లు పెట్టుకోవాలండి. ఇలా ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఆ వాటర్లో ఈ మామిడికాయ అనేది వేసి మనం ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మామిడికాయ ముందుగా ముచ్చుకలు అనేది కట్ చేస్తాను. కాడ ఉంటుంది కదండి, ఆ కాడ అనేది కట్ చేసి ఇలా ఘాట్లు పెట్టుకుని వాటర్ బౌల్లో వేసుకుని నేను స్టవ్ ఆన్ చేసుకుని ఈ మామిడికాయ అనేది ఉడికించుకుంటున్నానండి. బాగా మెత్తగా అయిపోయేంత వరకు కూడా మనము ఈ మామిడికాయని ఉడికించుకోవాలి. వెయిట్ చేయండి ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. చాలా 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 టేస్టీగా ఉంటుందండి మామిడికాయ చారు అనేది. చాలా కొంచెం ఘాటుగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. ఇలా కొంచెం జలుబు చేసినప్పుడు ఆ టైంలో తీసుకుంటే కనుక మిరియాలు అవి వేస్తాం కనుక చాలా చాలా మన ఆరోగ్యానికి కూడా హెల్తీ అండి. జలుబు అనేది త్వరగా తగ్గిపోవడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు మామిడికాయ సీజన్ కనుక మామిడికాయ వేసి నేను చారు కాస్తున్నాను. అదే లేదు అంటే కనుక మిరియాలతోనే చారు కాసుకోవచ్చు. చూసారు కదా, ఇలా మెత్తగా ఉడికిపోనివ్వాలి. మామిడికాయ అనేది మెత్తగా ఉడికిపోయిన తర్వాత మనం ముందుగా చిన్న బాండీ ఒకటి పెట్టుకుని అందులో నేను వేస్తున్నాను కొంచెం మిరియాలు వేస్తున్నానండి. ఒక స్పూన్ వేస్తున్నాను మిరియాలు. ఈ మాత్రం సరిపోతుంది, చిన్నగా ఉన్నాయి మిరియాలు. తర్వాత వచ్చేసేటప్పటికి మెంతులు వేస్తున్నాను. అలాగే 3 ఎండుమిర్చి అనేది వేస్తున్నానండి. కొంచెం ఘాటు తక్కువగా ఉన్న ఎండుమిర్చి అయితే కనుక ఇంకొకటి వేసుకోవచ్చును. ఇక్కడ నాకు కొంచెం మిరపకాయ అనేది కొంచెం ఘాటుగా ఉంది. అలాగే మిరియాలు కూడా వేస్తున్నాం కనుక కొంచెం నేను 3 ఎండుమిర్చి మాత్రమే వేసాను, సరిపోతుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ ఘాటుగా ఉన్నా కానీ మనం తినలేము, గొంతు మంట వస్తుంది. అలా కాకుండా ఇలా మనం సరిపడగా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి ఫ్రెండ్స్. ఇవి కొంచెం బ్రౌన్ షేడ్, మనకి మెంతులు అవి కూడా కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు, మంచి స్మెల్ వస్తుంది కదా, ఆ స్మెల్ వచ్చేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకుని, మీరు మామూలుగా ధనియాలు ఉంటే కనుక ధనియాలు వేసుకోండి. నా దగ్గర ధనియాలు లేవు కనుక నేను ఇక్కడ కొంచెం ధనియాల పౌడర్ అనేది నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నది ఉందండి. ఆ ధనియాల పౌడర్ అనేది వేసి కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. మీరు ఇక్కడ వెంటనే మెంతులు వేసిన వెంటనే ధనియాలు కూడా వేసేసి ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇవి నేను మిక్సీ గిన్నెలోకి తీసుకుని ఇప్పుడు పౌడర్ ఫైన్ పేస్ట్ లాగా మనం పౌడర్ చేసేసుకుందాం. చూస్తున్నారు కదా, ఇలా పౌడర్ ఇలా చేసేసుకోవాలి. ఈ పౌడర్ అనేది పక్కన పెట్టేసుకుని నెక్స్ట్ స్టవ్ మీద మనము ఒక బౌల్ పెట్టుకోవాలండి. మనం ఇప్పుడు చారు కాసుకోవడానికి తాలింపు అనేది వేసుకోవాలి. ఆ తాలింపు వేసుకోవడానికి ముందుగా స్టవ్ పైన గిన్నె పెట్టి మనకి కొంచెం ఒక 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత అందులో మనము జీలకర్ర, ఆవాలు, మనం పోపుకి ఏమేమి వేస్తామో అవన్నీ కూడా మనం ఇందులో వేసుకోవాలండి. ఇక్కడ నేను వేస్తున్నాను జీలకర్ర, నెక్స్ట్ కొంచెము ఆవాలు అవి కొంచెం చిటపట ఆడేంత వరకు కూడా మనం వెయిట్ చేయాలి ఫ్రెండ్స్. ఆడిన తర్వాత మనము వెల్లుల్లిపాయలు పైన తోలు అనేది, మనము స్కిన్ అనేది పీల్ తీసేసి ఆ వెల్లుల్లిపాయలు ఒక 7-8 వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. అలాగే ఎండుమిర్చీలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకుతో పాటే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మనము మామిడికాయ వేసిన తర్వాత ఆ మామిడికాయ చారులో మరిగేంత వరకు కూడా అక్కడైనా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ యాడ్ చేసుకుంటే ఏంటంటే కొంచెం ఫ్రై అవుతుంది. నేను ఇక్కడ యాడ్ చేయలేదు, మీరు ఇక్కడ యాడ్ చేసుకోండి. చాలా అంటే ఘాట్ అనేది లేకోకుండా ఉంటుంది. తర్వాత కొంచెం ఇంగువ అనేది యాడ్ చేశాను. ఇక్కడ ఇంగువ యాడ్ చేసుకుని మనకి ఆ పోపు అనేది ఫ్రై అయ్యేంత వరకు కూడా వెయిట్ చేయాలి ఫ్రెండ్స్. కొంచెము స్టీల్ కింద కనుక త్వరగా మాడిపోకుండా ఉంటుందని నేను మధ్యలో ఇలా కలుపుకుంటున్నాను. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా చాలా మంచిదండి ఈ చారు అనేది. ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న మామిడికాయని ఇలా గుజ్జులాగా చేసుకున్నానండి. ఇలాగూ గుజ్జులాగా చేసేసుకుని ఆ గుజ్జు అనేది యాడ్ చేసి, ఆ గుజ్జు యాడ్ చేసిన తర్వాత ఒక పావు లీటర్ వాటర్ అనేది నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. పావు లీటర్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకుని బాగా మరిగేంత వరకు కూడా వెయిట్ చేయాలి. చూస్తున్నారు కదా, ఇలా
తర్వాత నేను ఇక్కడ పచ్చిమిర్చి అనేది నేను ఇక్కడ యాడ్ చేశాను. మీరు ముందే తాలింపులో కూడా కొంచెం ఫ్రై చేసుకోవచ్చు, అలా అయినా చేసుకోవచ్చు, ఇలా అయినా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయండి ఇందులో. అంటే ఆ పులుపు అంతా కూడా మనం ఆ పచ్చిమిర్చికి మనము పులిహార తాలింపు పెట్టినప్పుడు ఎలా అయితే చింతపండు పులుసులో పచ్చిమిర్చి ఉడికించుకుంటామో అలాగూ ఈ మామిడికాయ గుజ్జులో అయినా సరే వేసిన తర్వాత అయినా సరే ఈ పచ్చిమిర్చికి అలా ఉడికించుకుంటే ఆ పులుపు అనేది బాగా పడుతుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను వాటర్ అనేది యాడ్ చేసేస్తున్నాను. తర్వాత ఇక్కడ కందిపప్పు అనేది మెత్తగా పప్పులాగా పట్టుకుని మిక్స్ చేసుకుని ఉంచుకున్నానండి. ఆ పప్పు కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. కందిపప్పు అండి యాడ్ చేసి మనకి చారుకి ఎంతైతే కావాలంటే ఆ పులుపుని అడ్జస్ట్ చేసుకునేంత వరకు కూడా వాటర్ అనేవి మిక్స్ చేసుకోవాలి ఇక్కడ. తర్వాత ఈ వాటర్ అనేది మనకి లెక్కేం లేదండి, మనకి పులుపుని బట్టి అంటే మామిడికాయ పులుపుని బట్టి మనము ఈ వాటర్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ పౌసరే అవసరం లేదు. ఒక్కొక్క మామిడికాయ పుల్లగా ఉంటుంది, ఒకటేమో కొంచెం పులుపు తక్కువ ఉంటుంది, తీపిదనం ఉంటుంది కదా, దాన్ని బట్టి ఇక్కడ వాటర్ అనేది మనము యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ యాడ్ చేశాను. నెక్స్ట్ పసుపు వేశాను, అలాగే సాల్ట్ కూడా మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేశాను. ఇలా బాగా మిక్స్ చేసేసుకుని మనకు సరిపడా వాటర్ అనేవి చూసుకుని యాడ్ చేసుకోవాలండి. అంటే పులుపుని బట్టి ఒకసారి చెక్ చేసుకుని పులుపుని బట్టి మనము ఈ వాటర్ అనేవి మీరు అడ్జస్ట్ చేసుకొని బాగా మరిగేంత వరకు కూడా మనం వెయిట్ చేయాలి. చూస్తున్నారు కదా, ఇలా కొంచెం బాయిల్ అయిన తర్వాత మనము ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత బాగా మరగాలండి. ఈ చారు అనేవి బాగా మరగాలి. ఎంత మరిగితే అంత టేస్టీగా ఉంటుంది, చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇలా కళ్ళాపిల్ల కాగుతున్నంత వరకు కూడా మనం వెయిట్ చేయాలి. ఇలా బాగా మరగనివ్వాలి. మరిగిన తర్వాత మనం ముందుగా ఏదైతే మనం మిక్స్ చేస్తూ ఉంచుకున్నామో ఆ పౌడర్ అనేది మిరియాలు, మెంతులు, ధనియాలు, ఎండుమిర్చి వేసి మనం ఫ్రై చేసుకుని పౌడర్ చేసుకున్నాం కదండి, ఆ పౌడర్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 minutes ఇంకా బాగా మరిగేంత వరకు కూడా ఆ టేస్ట్ అంతా కూడా చారుకు పట్టేంత వరకు మనం మరిగించుకోవాలండి. ఇలా మరిగించేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ మామిడికాయ చారు అనేది. ఈ చారు ఇలా మరుగుతున్నప్పుడు మనము లిడ్ అనేది క్లోజ్ చేయకండి ఫ్రెండ్స్. ఎందుకు అనంటే మనం లిడ్ క్లోజ్ చేస్తే ఆ చారు అనేది బయటికి పొంగిపోయి ఆ టేస్ట్ అంతా మనం వేసిన పౌడర్ టేస్ట్ అంతా కూడా క్రిందకు వచ్చేస్తుంది. అందుకని చెప్పి మీరు లిడ్ అయితే క్లోజ్ చేయకండి. ఇలా నేను మామిడికాయ పులుపుకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకుని బాగా మరిగించేసుకుంటున్నాను. ఇలా బాగా మరగాలండి. మరిగిన తర్వాత దీంట్లో కరివేపాకు ఇవన్నీ కూడా మళ్ళీ ఇంకొకసారి యాడ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతేనండి ఈ వీడియో. మామిడికాయ చారు అనేది రెడీ అయిపోయినట్టును. ఈ వీడియో ఎలా ఉంది అనేది నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూసారు కదా, ఎలాగో మామిడికాయ చారు అనేది రెడీ అయిపోయింది. హెల్త్కి చాలా మంచిదండి. ఇది వర్షాకాలంలో అయితే ఇంకా చాలా చాలా మంచిగా యూజ్ అవుతుంది. జలుబులు కానీ ఏదైనా నెంబు అవి ఉన్న వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది. ఒకసారి మీరు అందరూ కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. కీప్ స్మైలింగ్. ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. బాయ్.